మనమైతే ఏం చేస్తున్నామో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే థంబ్నెయిల్స్ వచ్చుంటారు. ఈ వీడియోలో మనమైతే ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ని అయితే తయారు చేయబోతున్నాం. దీనిలో పీవీసీ షీట్తోని ముందుగా నేను చూపిస్తున్నట్టు ఒక పీవీసీ షీట్ని అయితే తీసుకొని ఒక మీకు నచ్చిన డిజైన్లో కటింగ్ అయితే చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు నాకైతే ఒక రెక్టాంగిల్లో చేద్దాం అనుకున్నాను. దానికైతే పర్ఫెక్ట్గా నేనైతే తీసుకున్నాను. కొద్ది టైం తీసుకొని చేయండి, నీట్గా వస్తుందన్నమాట. చూడడానికి గట్టా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక 3-పిన్ ప్లగ్ని అయితే తీసుకొని దాని మీద ఫెవికాల్ అయితే వేసాను, ఎందుకంటే మార్కింగ్ కోసం. మీకైతే ఈజీగా అయిపోతుందట మార్కింగ్. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, నాకైతే అంత చాలా ఈజీగా అయిపోయింది. మావా ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు వచ్చేసి ఫ్రీకీ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మీరైతే చూడొచ్చు, నేనైతే 3 టైప్స్లో అలాగే హోల్స్ చేసుకుని మీకు మార్కింగ్ అయితే వేశాను. మీరైతే చూడొచ్చు. ఇప్పుడు నేను ఆ హోల్స్ని అయితే హోల్స్ చేసేసాను. పక్కన స్విచ్ ఒక 3-పిన్ ప్లగ్, ఒక 2-పిన్ ప్లగ్ అనమాట. నాకైతే ఇవి చాలు. మావా ఇప్పుడు మనమైతే చూడొచ్చు, నా ఛార్జర్ అయితే ఎంతో ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో స్విచ్ని అయితే ఎడతాను అన్నాను కదా, ఇదే అనమాట స్విచ్. ఒక 5 రూపీస్ అంత ఉంటుంది. 6 amps 250 volts స్విచ్ అనమాట ఇది. ఇప్పుడు దానికంటే ముందు నేను ఒక స్ప్రే బాటిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇది బర్త్డే పార్టీస్లో యూజ్ చేస్తారు కదా స్ప్రేస్, ఆ స్ప్రే బాటిల్ అనమాట. దాన్ని అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు, ఎందుకంటే దాని ఐరన్ షీట్తో వస్తుందన్నమాట. మనకి కరెంట్ని ఈజీగా ఫ్లో అయ్యేటట్టు చూస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరైతే, నేనైతే షీట్ని అయితే ప్లెయిన్గా తీసుకొని దాన్ని ఒక సిజర్తో తీసుకొని నీట్గా ఒక స్లైసెస్లో కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకో మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయగానే చూడండి. ఇంకా ఛానల్ కావాలన్నా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు వచ్చేసి ఫ్రీకీ ఎక్స్పెరిమెంట్స్. మావా మనం తీసుకున్న ఐరన్ స్లైసెస్ దేనికంటే దీనికే అనమాట. మీకు వీడియో పూర్తిగా చూడండి, అర్థమైపోతుంది. చూడొచ్చు మీరైతే, మనం ఇలా క్రాస్గా బెండ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడైతే ఫెవిక్విక్ గని యూజ్ చేసి స్టిక్ చేసేయాలన్నమాట. అక్కడైతే మనం చూడొచ్చు, మొత్తం షీట్ మొత్తం అలాగే చేసేసాను నేనైతే. మీరైతే చూడొచ్చు, మొత్తం నాదైతే అయిపోయింది. ఇప్పుడు మనమైతే చూసుకోవాలన్నమాట, టచ్ అవుతుందో లేవో ఆ షీట్ అనేది ప్లగ్కి. నాదైతే ఫుల్గా టచ్ అవుతుంది అన్నీనా. మీరైతే చూడొచ్చు వీడియోలో. గాయస్ ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి నేను ఒక 150 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మావా ఇప్పుడు మనం ఆ స్లైసెస్ అయితే స్టిక్ చేసుకున్నాం కదా, దాని మీద ఒక సాల్డింగ్ లిడ్ అయితే యూజ్ చేసి సాల్డింగ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్డింగ్ పేస్ట్ అయితే పెట్టండి, కొద్దిగా నీట్గా ఉంటుంది చూడడానికి గట్టా. ఇప్పుడు మీరైతే చూడొచ్చు, నేనైతే సాల్డింగ్ అయితే చేసేసుకున్నాను. మొత్తం అంతా అయిపోయింది నాదైతే. ఇప్పుడు మనం వైరింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అన్నీ ప్యారలల్లో ఇవ్వాలి. మీరైతే చూడొచ్చు, నేనైతే ఇచ్చాను. ఫస్ట్ సెకండ్ దానికి అన్నీ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఇచ్చాను. లెఫ్ట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్లోనే కనెక్షన్ ఇచ్చాను. మావా మనం ఇప్పుడైతే చూడొచ్చు, మనంతా ఒక జంక్షన్ టైప్లో వచ్చింది. ఇదంతా ఒక బ్యాటరీ నుంచి స్విచ్ కనెక్షన్ లైట్గా అలా చూడొచ్చు మీరు ఆ విధంగా. ఇప్పుడు నేనైతే హీట్ సింక్ యూజ్ చేసి దీన్ని కొంచెం వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. మావా ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు వచ్చేసి ఫ్రీకీ ఎక్స్పెరిమెంట్స్. ఇంకా ఛానల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీరైతే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, ఒక 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంసీల్ని యూజ్ చేసి మనం ఎక్కడైతే సర్క్యూట్ వేసామో ఆ సర్క్యూట్ మీద ఎంసీల్ని అయితే పెట్టబోతున్నాం. మీరైతే వీడియోలో చూడొచ్చు, మన స్విచ్ అయితే నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఇందాల షీట్స్ అయితే తీసుకున్నాం కదా, దాని బేస్మెంట్ అయితే తయారు చేయబోతున్నాం. ఇదంతా మీకు అర్థమైపోతుంది చూస్తేనే. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. నాకైతే ఒక రెక్టాంగిల్ కావాలి బట్టి నేను చేశాను. మనమైతే ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే తయారు చేసేసాం. ఇప్పుడు దానికంటే ముందు మనకు ఫిట్ అవుతుందో లేదో చూసుకోవచ్చు. మనకైతే ఫిట్ అయిపోయింది. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. బాక్స్ ఇదొకలా అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ముందు ఒక హోల్ అయితే చేసుకోవాలి. నేనైతే మార్క్ చేసుకున్నాను హోల్ ఎక్కడ చేసుకోవాలో, ఎందుకంటే ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఈ వైర్స్తోని. మనమైతే చూడొచ్చు, నేనైతే ఒక హోల్ అయితే ఇచ్చేసాను. ఒక వైర్ని అయితే లోపలికి పెట్టేసి ఒక రోల్ అయితే తిప్పేసాను అనమాట, ముడేసేసాను. మీరైతే చూడొచ్చు. మావా ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మనం చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇప్పుడైతే వేసేసాం. ఇది ఒక ప్యారలల్ కాంబినేషన్, మీకు అంతా అర్థమైపోతుంటుంది మంచి వీడియోలో చూస్తుంటే. మావా మనం ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ కూడా హీట్ సింక్ని అయితే యూజ్ చేసి కొద్దిగా ప్రొఫెషనల్ వర్క్ కింద చేశాను. ఇప్పుడైతే మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. మన సర్క్యూట్ అయితే ఓవరాల్ అయిపోయింది. మనం ఇప్పుడైతే స్టిక్ చేసి టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనైతే స్టిక్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాజెక్ట్ అనేది.
మామ ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టేసి మీకు ఇది పనిచేస్తుందో లేదో చూపిస్తాను చూడండి. ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. చీప్ క్వాలిటీ, మనకైతే చాలా యూస్ఫుల్ అనమాట. తక్కువ రేట్లోనే అయిపోయింది అనమాట మొత్తం అంతా. చూడొచ్చు నా ఫోన్ అయితే ఛార్జింగ్ అవుతుంది. నేను వేరే ప్లగ్లో పెట్టి చూపిస్తాను చూడండి. నేను ఎప్పుడైతే తీసానో అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లగ్లో పెట్టినాను, పెట్టేసాను చూడండి. ఇది ఇప్పుడైతే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇంకా వేరే ప్లగ్లో పెట్టాను. మనకైతే అన్నీ పనిచేస్తున్నాయి అనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు వచ్చేసి ఫ్రీకి ఎక్స్పెరిమెంట్స్. మొత్తం ఓవరాల్ అయితే వర్క్ అయిపోయింది. దీనికంటే ముందు మనం లాస్ట్ టైం ఒక ఏసీ డిటెక్టర్, వైర్లెస్ ఏసీ డిటెక్టర్ అయితే తయారు చేసాం కదా, దాంతో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. మన ఏసీ కరెంట్ ఉందో లేదో చెప్తుంది అనమాట ఈ మిషన్ అనేది. ఈ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో లింక్. మీరైతే చూడొచ్చు మనైతే కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట మన ఎక్స్టెన్షన్ బాక్స్లో. మనం ఎప్పుడైతే ఛార్జర్ దగ్గర పెట్టామో మన లైట్ అయితే గ్లో అవ్వట్లేదు. ఇప్పుడైతే గ్లో అవుతుంది. మనం స్విచ్ ఆఫ్ చేసినా గ్లో అవ్వలేదు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసాను, గ్లో అవుతుంది. మీరైతే చూడొచ్చు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇదైతే వర్తబుల్. ఒక 100 రూపీస్లోనే మొత్తం అంతా అయిపోయింది అనమాట. ఎందుకంటే వైరు, ప్లాస్టిక్ అంతా ఒక 100 వేసుకోండి, 100. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం మామ.